హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారా వ్లాగ్ ఛానల్కి. ఈరోజు ఒక మంచి రంగోలీస్ చూపించబోతున్నాను. ఒక్క ముగ్గు కాదండి, 2-3 వేసి చూపిస్తానమాట. అయితే అపార్ట్మెంట్లో వేసుకునే వాళ్ళకి, లేకపోతే ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి వేయాలంటే చాలా ఇబ్బంది పడే వాళ్ళకి, మళ్ళీ చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు ఇవన్నీ ఏమి రాని వాళ్ళకి మనకి అందుబాటులోకి ఇలాంటి జల్లెళ్ళు అవి వచ్చినాయి చూడండి, ప్లేట్స్. ఇవి చాలా రోజుల నుంచి వచ్చినాయి. కాకపోతే ఇవి కొంతమందికి ఏంటంటే వేసుకోవడం రాదు. అంటే మామూలుగా బేసిక్గా వైట్ ముగ్గు వేసేసి దాని మీద కలర్లు వేయవచ్చు. ఇంకా అందంగా చేసుకోవాలి ఉన్న వాటిల్లోనంటే ఎలా చేయాలో నేను చూపిస్తాను. అంటే ఇవి నేను ఎక్కడ కొన్నాను అంటే బేగం బజార్లో ఒక 2 తీసుకున్నాను. అంతకుముందు ఒక 10 ఎన్నో ఉండేవి మా ఇంట్లో. ఎందుకంటే నేను మా హల్వాల్లో జాతర జరుగుద్ది నెల రోజులు. డిసెంబర్ 14th నుంచి జనవరి 16th వరకు జరుగుద్ది అనమాట. చాలా బాగుంటుంది. ఈవినింగ్ 5 o'clock నుంచి ఉంటుందండి, నైట్ 10 వరకు ఉంటుంది. నైట్ 9 ఆ టైం వరకు ఎక్కువ మంది ఉంటారు, తర్వాత ఇంకా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. నెల రోజులు జరుగుద్ది అనమాట ఈ జాతర. ఈ నెల రోజుల్లో ఒకప్పుడు మేము అక్కడే ఉండేవాళ్ళం, హల్వాల్లోనే ఉండేవాళ్ళం, సికింద్రాబాద్ హల్వాల్లో అక్కడే ఉండేవాళ్ళం. కాబట్టి అసలు వారానికి 2 సార్లు వెళ్ళిపోయారు. ఎన్నిసార్లు, ఒక 10 సార్లన్నా జాతరకు వెళ్ళేవాళ్ళం. తర్వాత అక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్ల ముందుకు వచ్చేసిన వల్ల బొల్లారంలో ఉంటాం. వల్ల ఇప్పుడు జాతర జరిగినప్పుడు 4-5 సార్లు వెళ్తాం. ఇప్పుడు ఈసారి అయితే ఇంకా వెళ్ళలేదు తెలుసా. నేను ఇప్పుడు వెళ్ళాలి. ఆ జాతరలో ఉంటానన్నమాట. కలర్స్ ఇవన్నీ కూడా చాలా వరకు కొంటాను. ఆల్రెడీ కొన్నా కూడా ఇంకా మిగిలిన కొంటా ఉంటాను అనమాట. అయితే ఇప్పుడు చాలా అందంగా ఈజీగా వేసేసుకోవచ్చు. ముగ్గురు రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు. వీటి గురించి తెలుసు చాలా మందికి. కానీ ఇప్పుడు నేను చూపించేది ఇంకా అందంగా చూపించబోతున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. ఈజీగా వేసేసుకోవచ్చు చక్కగా. అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా చక్కగా వేసుకోవచ్చు ఇబ్బంది లేకుండాను. ముగ్గురు రాని వాళ్ళు కూడా వేసుకోవచ్చు. తొందరగా అయిపోవాలి, ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేమన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకు చెప్తున్నానంటే అన్నీ ఒకేలాగా ఉండవు, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటాయి. ఓకే, ఫస్ట్ సింపుల్ బేసిక్ నుంచి చూపిస్తా. మనకి ఇలాంటి ప్లేట్లు బయట షాపుల్లో దొరుకుతాయండి, కలర్స్ అమ్మే దగ్గర దొరుకుతాయి, జాతరల్లో దొరుకుతాయి, తీర్థయాత్రల్లో దొరుకుతాయి. అయితే ఫస్ట్ ఇలా పెట్టేసుకోండి, కింద పెట్టుకుని దాని చుట్టూ వైట్ ముగ్గు వేసుకోండి. వైట్ ముగ్గు వేసేసుకున్న తర్వాత ఆ రౌండ్ మనం తీసేస్తాం కదా, ఇందులో వైట్ ముగ్గు ఫిల్ చేసేసుకోవాలన్నమాట మొత్తం. అలాగా మనకి ఇలా బాక్సులు దొరుకుతాయి చిన్న చిన్నవి, వాటితో సరే వేసుకున్నా సరే, లేకపోతే జల్లెడితో వేసుకున్నా సరే, చిన్నవి టీ ఫిల్టర్స్ ఉంటాయి కదా, వాటితో అయినా సరే వేసుకోవాలి. ముందు ఏదైనా కానీ ముగ్గు బాగుండాలి. ఓకే, బాగా ఇలా జారేలాగా పడాలన్నమాట. ఇప్పుడు ఈ ప్లేట్ పెట్టుకుని తర్వాత ఇందులో మధ్యలో వేస్తున్నానండి, ఇలాగా రౌండ్ చేసుకోవాలి. లైట్ బ్లూ కలర్ వేస్తున్నాను, తర్వాత కొంచెం లైట్ బ్లూ కలర్ మళ్ళీ చుట్టూ వేసుకుంటూ వస్తాను. ఇంకా చూడండి, లైట్ బ్లూ ఇలాగా ఆ రౌండ్స్ కింద ఉన్నాయి కదా దానికోసం. తర్వాత డార్క్ కలర్ బ్లూ. మీకు అన్ని ఇవి శాంపిల్స్ చూపిస్తున్నాను అంతే, ఒకసారి ఫస్ట్ నేర్చుకోవడం కోసం, రాని వాళ్ళ కోసం అంతే ఇది. ఓకే, ఇలా చూడండి, ఇలా అంతా రౌండ్స్ లో నీట్ గా రౌండ్ చేసేసుకుని తర్వాత ఈ బ్లూ కలర్ ఉంది కదా, బ్లూ కలర్ ను కూడా అలాగే చేసుకురావాలి. ఇక చూడండి, ఇప్పుడు ఇక మధ్యలో కూడా ఒకసారి అనుకుని అప్పుడు నిదానంగా ప్లేట్ తీసేసుకోవాలి. చూసారా, నీట్ గా ఉంది కదా, వైట్ మీద ఇలాగే ఉంటుందండి. ఇంకొకసారి ఇప్పుడు నేను వేరేగా చూపిస్తాను, మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంతేనా కదా అని చెప్పేసి, ఇంతే కదా ఏముందిలే వస్తుంది కదా అని కొంచెం మల్టీ షేడ్స్ లో ఎలా వేసుకోవాలో ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా మీకు నేను చూపిస్తాను అనమాట. ఇప్పుడు దీని మనం రౌండ్ ఒకసారి రౌండ్ గీసేసుకోవాలి. ఇది రౌండ్ గీసేసుకున్న తర్వాత మధ్యలో ఏ కలర్ అయితే వేస్తున్నామో, అంటే చుట్టూ ఏ కలర్ వేసామో మధ్యలో అదే కలరు ఇక ఇలాగా ఫిల్ చేస్తాను అనమాట. చేసి తర్వాత లైట్ ఎల్లో కలర్ లో లైట్ షేడ్, ఇవి లైట్ కలర్స్ అనమాట అన్ని వేసేది. తర్వాత పెసరపట్టు గ్రీన్ ఉంటుంది చూడండి, ఆ గ్రీన్ లో ఆ గ్రీన్ కలర్ ఇలా రౌండ్ వేస్తున్నాను. మల్టీ షేడ్స్ అనమాట కలర్స్ అలాగా. ఇక చూడండి, తర్వాత గ్రీన్ కలర్, కొంచెం డార్క్ గ్రీన్ ఉంటుంది కదా, ఆ గ్రీన్ కలర్ ఇలా ఫిల్ చేసేసుకోవాలి. అంటే మా కలర్స్ మన చాయిస్ అనమాట, మన ఇష్టం. మధ్యలో కొంచెం డార్క్ వేస్తున్నాను, గ్రీన్ కలర్ కొంచెం వేస్తున్నాను. తర్వాత ఈ ప్లేట్ పెట్టేసుకుని వైట్ కలర్ ముగ్గు వేస్తున్నాను చూడండి. ఇలా అంతా నీట్ గా చేసుకోవాలి. ఆ హోల్స్ ఉన్న దగ్గర అంతాను చక్కగా పడుతుంది కిందకి. ఇది చూసారా ఎంత బాగుంది కదా. ఓకే, మీరు మొత్తం డార్క్ కలర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట అది. చూడండి, ఇప్పుడు ఇంకో కలర్ వేస్తాను. అలాగే అన్ని రౌండ్స్ చేసుకోవాలండి. ఫస్ట్ ఒక ప్లేట్ ఏదైనా పెట్టుకున్న సైజు ఉంటే ఆ ప్లేట్ పెట్టుకునే సరే రౌండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డార్క్ బ్లూ వేసుకున్నాం కదా, ఆ డార్క్ బ్లూనే రౌండ్ చేస్తాను. కొంచెం వెడల్పుగా చేసుకోవాలి. మళ్ళీ తర్వాత లాస్ట్ లో కావాలంటే మళ్ళీ షేడ్ ఇచ్చుకోవచ్చు. మిడిల్లో లైట్ కలర్ బ్లూ. ఇప్పుడు కొంచెం ఆ మిడిల్ బ్లూ కన్నా కొంచెం డార్క్ బ్లూ యూజ్ చేస్తున్నాను. చూడండి, 3 రంగులు వచ్చాయి ఇక్కడ, లైట్ బ్లూ, డార్క్ బ్లూ, దానికన్నా డార్క్ బ్లూ. ఇప్పుడు ఇదిగో ఈ ప్లేట్ పెట్టేసుకుని ఇప్పుడు మళ్ళీ వైట్ ముగ్గు అలాగే వేసుకోవాలి సేమ్. ఇదిగోండి, ఈ ప్లేట్ తీసేయండి.
చూడండి ఎంత బాగుందో, అసలు ముగ్గు ఎంత బాగా వచ్చిందో కదా. ఇప్పుడు ఇక్కడ ఒక రౌండ్ గీసుకున్నాను, అందులో పర్పుల్ కలర్ లాగా కొంచెం డార్క్ కలర్ వేసుకుని తర్వాత పింక్ వేస్తాను, తర్వాత టమాటో పింక్ కలర్ అనమాట, రెడ్ షేడ్ లో ఉంటుంది కదా ఆ కలర్ వేసాను, డార్క్ కలర్ అలా వేసేసుకుని ఇలా ప్లేట్ పెట్టుకుని మళ్ళీ ముగ్గు వేసేసుకోవాలి. కలర్ కాంబినేషన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి చాలా వరకు. ఇవి బేసిక్ అండి ఈ వీడియోస్ అన్ని. ఇదేంటంటే ఆ ఫ్లవర్ సరిగ్గా రాలేదు, అక్కడ కొద్దిగా జిగిరిలాగా అంటుకుంది అనమాట. ఇది కొని నేను 15 సంవత్సరాలు అవుతుంది, అందుకు కొంచెం బాగా పాత పడిపోయింది కదా, ఒక్కటి మాత్రమే పాడైంది. అందులో మధ్యలో ఎల్లో కలర్ వేసాను, తర్వాత టమాటో రెడ్ వేస్తున్నాను, తర్వాత మెరూన్ కలర్ వేస్తాను. అంటే ఫస్ట్ లైట్ వేసి తర్వాత డార్క్ కలర్స్ తీసుకొస్తాను అనమాట. ఇది మనకి చుక్కల ముగ్గు ఉంటుంది చూడండి, అలాంటి ముగ్గు అనమాట. పద్మ ముగ్గులు వచ్చి ఆ ముగ్గుది పెట్టాను, చాలా బాగుంటుందండి ముగ్గు అయితేని. చూడండి టెన్ బాగుంది కదా, కలర్ షేడింగ్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు పెసరపట్టు కలర్ వేస్తున్నాను రౌండ్ ఉప్పు, చూడండి ఇలా వేసుకుని మధ్యలో డార్క్ వేస్తున్నాను. అన్ని మధ్యలో లైట్ వేస్తున్నాను కదా, ఇప్పుడు దీనికి మధ్యలో డార్క్ వేస్తున్నాను, తర్వాత దానికన్నా మధ్యలో డార్క్, తర్వాత లైట్ అనమాట. ఇప్పుడు ఈ డిజైన్ పెట్టుకుందాం. ఇవన్నీ మీకు బేసిక్ అండి. నెక్స్ట్ వీడియోలో హై లెవెల్లో మీరు అసలు పెద్ద పెద్ద ముగ్గులు వేసేసుకోవచ్చు అనమాట వీటితోటి. ఇదే డిజైన్ ని ఒకసారి వేసి చూసాను, ఏమైనా సరిగ్గా వస్తుందని. అది సరిగ్గా రాలేదు కదా, ఇక అక్కడ అతుక్కుంది అనమాట, ఏదో గమ్మ అతుక్కున్నట్టు. లక్ష్మీదేవిది అనమాట ఇక్కడ. ఇదిగో దీని చుట్టూ కూడా మెరూన్ కలర్ వేసుకుని వస్తున్నాను, వేసుకుని గల చూడండి లైట్ గా పలచగా వేసుకురావాలి. తర్వాత మధ్యలో ఎల్లో వేస్తున్నాను, ఎల్లో కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట, బాగుంటుందని కలరు. దాని తర్వాత రెడ్, టమాటో రెడ్ ఇలా వేసుకుని ఇప్పుడు ఆ స్ట్రే పెట్టేసుకుని లక్ష్మీదేవిది మెల్లిగా వేసుకోవాలండి. ముగ్గు అయితేని ఎక్కువ వేసేసి ఇలాగా రుద్దకూడదు అసలు దీనికి, ఎందుకంటే హోల్స్ డైరెక్ట్ గా హోల్స్ కింద ఉంటాయి కదా, మరి ఇలా కుప్పల కింద వెళ్ళిపోద్ది, దగ్గరగా ఉంటుంది డిజైన్ ఏమోను, అప్పుడు మనకి అసలు రూపం కనిపించదు అనమాట. అందుకని జాగ్రత్తగా వేసుకోవాలి ఇలాగా. ఓకే, ఇప్పుడు ఆ షేప్ కనిపిస్తుంది మనకి. చూడండి దీని చుట్టూ ఇలా బ్లూ కలర్ వేసేస్తున్నాను, ఎందుకనంటే ఇంకా చిన్నవి ఉన్నాయండి. నేను వంటశాల కుకింగ్ ఛానల్లో ఆ చిన్న ప్లేట్స్ యూజ్ చేస్తాను అనమాట, స్టవ్ దగ్గర ఎక్కువ వాడుతూ ఉంటాను, దాని గురించి తీసుకున్నాను అనమాట. అవి ఇప్పుడు ఇక్కడ ఎలా వేయాలో చూపిస్తాను. ఈ బ్లూ కలర్ వేసుకున్నాం కదా, తర్వాత పింక్ కలర్ వేస్తాను చూడండి. అసలు ఇది వేరే పింక్, కానీ మనకి కెమెరాలో ఇంకో పింక్ లా కనిపిస్తుంది అంతే, కలర్స్ కొన్ని తేడాగా కనిపిస్తున్నాయి మనకి. ఇదిగో చూడండి ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు గ్రీన్ కలర్ వేస్తున్నాను. మన ఇష్టం ఏ కలర్ అయినా, నేనైతే ఇప్పుడు ఇది ఒక ముగ్గులా చూపించట్లేదు, ఇలాగా ఇవి వేసుకుంటే ఎలా ఉంటది అని చూపిస్తున్నాను అంతే. మీకు ముగ్గులాగా అయితే నేను వేరేగా చూపిస్తాను. ఇవి ఆవు అండి, గోమాతని ఆవు దూడ అనమాట అది, అందుకని ఇక్కడ వేస్తాను. ఇట్లా ఒక 4-5 వేస్తాను, 4 వేస్తాను 4 సైడ్లు. మనం వీటితోటే చాలా రకాల డిజైన్స్ చేసుకోవచ్చు. ఆ డిజైన్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అసలు మల్టీ షేడ్స్ తోటి ఎలా వస్తుంది అసలు అనుకుంటారు, అబ్బా మీరు వేసిన తర్వాత మీరే చాలా మెచ్చుకుంటారు అనమాట. నా దగ్గర ఉన్న ప్లేట్స్ ఇలా ఊరికే డిజైన్ చేసి చూపిస్తాను అంతే. బాగుంది కదా, ఊరికే చక్కగా మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ వీడియోలో మాత్రం ఒక 5-6 డిజైన్స్ వచ్చేలాగా చూపిస్తా, ఒకటి కాదు, అది మాత్రం తప్పకుండా మిస్ చేయకండి. ఇదంతా బేసిక్ నేర్చుకోవడం కోసం, ఒక అవగాహన కోసం నేను మాత్రం ఎవరికైనా ఒకరికైనా తెలియకుండా ఉంటుంది కదా వాళ్ళ కోసం అని చూపిస్తున్నానండి. ఇగోండి ఓన్లీ మీకు శాంపిల్ కోసం ఇలా వేసుకుంటే బాగుంటుందని చూపిస్తున్నానండి. అయితే ఈరోజు జాతరకు వెళ్తాను సాయంత్రం, ఈ జాతరలో ఖచ్చితంగా వెళ్ళి ఇంకా మంచి పెద్ద ప్లేట్స్ అవన్నీ తీసుకొస్తాను. అయితే మల్టీ షేడింగ్ ఎలా వేసుకోవాలన్నా చూపిస్తాను. ఇప్పుడు నేను ఓన్లీ షేడింగ్ ఇలా చూపించాను కదా, మల్టీ షేడింగ్ డిజైన్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. న్యూ ఇయర్కి చక్కగా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు నచ్చినాయి అనుకోండి, మీకు ఎక్కడ దొరికితే ఈ ప్లేట్స్ తెచ్చేసుకోండి. పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి దొరుకుతాయి. ఇప్పుడు నేను చూపించాను కదా, ఇంకా బాగా చిన్న సైజు, ఇవి బాగా చిన్న సైజ్ స్టవ్ దగ్గరికి అని తీసుకొచ్చినవి అనమాట. ఇవైనా పనికొస్తాయి. అపార్ట్మెంట్లో ప్లేస్ ఎంత ఉంటుంది, ఎక్కువ ఉండదు కదా, అలా వేసుకోవచ్చు. లేకపోతే టైం లేకపోతే తొందరగా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, చాలా ఈజీగా వస్తుంది. మెయిన్ ఏంటంటే ముగ్గు పెట్టడం పోత రాని వాళ్ళకి ఇంకా ఈజీ అనమాట. ఇదైతేని చాలా బాగుంటుంది. అయితే ఇది బేసిక్ అనమాట, మామూలుగా ఎలా వేసుకోవాలి
వీటితోటి అని. చాలా వరకు వీడియోలో ఉంటుంది, మీరు చూసే ఉంటారు. కాకపోతే షేడింగ్తో ఎలా వేసుకోవాలని చెప్పి వాయిస్ ఇచ్చి మాట్లాడి చెప్పరు కదా, అందుకని ఎవరికైనా కొంతమందికైనా యూజ్ అవుద్ది కదా అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా బాగా వెయ్యాలి, పెద్ద పెద్ద వీటితోటి పెద్ద పెద్ద ముగ్గులు కూడా వెయ్యాలి, అందంగా వెయ్యాలి, నిజంగా ప్రింటెడ్ లాగా ఉండాలి అంటే ఎలా వెయ్యాలన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మరి మీకు ఎంతవరకు యూజ్ అవుతుందో నాకు తెలీదు. మీకు యూజ్ అవుతుంది అంటే మాకు ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి అని చెప్పి నాకు కామెంట్స్లో అయితే తెలియచేయండి. మరి ఆల్రెడీ రంగోలీ కాంపిటీషన్స్ దగ్గరికి వచ్చేసినాయి అండి. ఆంధ్రజ్యోతి ముగ్గులు పోటీలది డేట్ అయితే చూడలేదు. ఎక్కువైతే ఆల్మోస్ట్ 3rd, 4th, 5th, 6th, 7th ఉంటే సండే వస్తూ ఉంటుంది నాకు తెలిసి. అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఓకే, డేట్ నేను పేపర్లో చూసిన తర్వాత మీకు కూడా మళ్ళీ నేను ఒకసారి సరదాగా చెప్తాను. ఓకేనా, అందరికీ ముగ్గులు పోటీల్లోకి వెళ్ళే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి ముగ్గుతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.